హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో యూనియన్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసిన స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇందులో ఎనీ డిగ్రీ చేసిన వారికి అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదే అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజీ. వీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 21-22 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పేరు మీద రిలీజ్ చేశారు. దీన్ని కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. ఇందులో కూడా మొత్తంగా 10 రకాల వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అందులో సీనియర్ మేనేజర్ రిస్క్ 60 వేకెన్సీస్, మేనేజర్ రిస్క్లో 60 వేకెన్సీస్, మేనేజర్ సివిల్ ఇంజనీర్లో 7 వేకెన్సీస్, ఆర్కిటెక్చర్లో 7 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లో 2 వేకెన్సీస్, ప్రింటింగ్ టెక్నాలజీలో 1 వేకెన్సీ, ఫారెక్స్లో 50, అందులో మేనేజర్ 50 ఉన్నాయి ఫారెక్స్, మేనేజర్ చార్టెడ్ అకౌంట్లో 14, అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్లో 26, అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్లో 120, ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. శాలరీ కూడా పోస్ట్ను బట్టి మారుతూ వస్తుంది. సీనియర్ మేనేజర్ పోస్టులకి 63,840, మేనేజర్ పోస్టులకు అన్నింటికి 48,170 రూపాయలు ఇస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి 36,000 స్టార్టింగ్లో ఇస్తున్నారండి. ఇది బేసిక్ పే మాత్రమే. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు ఇంకా 50% ఆఫ్ ఈ అమౌంట్లో వస్తుంది. ఇది కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియాగా వర్క్ చేయడానికి ఎనీ బ్రాంచ్ ఎనీ ఆఫీస్లో వర్క్ చేసే విధంగా విల్లింగ్ ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మీకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ స్ప్లిట్అప్ అయితే ఇచ్చారండి. మీరు అప్లై చేసుకోవడానికి ముందర ఈ స్ప్లిట్అప్ను ఒకసారి చదువుకొని మీకు విల్లింగ్ ఉన్న వాటికి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ స్ప్లిట్అప్ను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి తేదీలు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 12/8/2021 నుంచి 3/9/2021 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారండి. తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అప్లై చేసుకోవడానికి ముందర మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతి ఒక్కటి క్లియర్గా చదువుకోండి. మీ ఒరిజినల్ మరియు ఫోటో కాపీ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అన్నింటినీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుందని, అది ఇంటర్వ్యూ టైంలో మీరు సబ్మిషన్ చేయాలి. ఫ్రెండ్స్, పోస్ట్ వైజ్గా ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గమనిస్తే మీరు సీనియర్ మేనేజర్ పోస్టులకు మినిమం ఏజ్ లిమిట్ 30, మాక్సిమం ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల వరకు ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ, అది కూడా GRAPలో చేసిన వారు, ఓకే, గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్లో ఫినాన్స్ రిస్క్ మేనేజ్మెంట్ చేసిన వారు, లేదా ప్రీమా ఇన్స్టిట్యూట్లో రిస్క్ మేనేజ్మెంట్ చేసిన వారు, లేదా CFA ఇన్స్టిట్యూషన్లో CFA కోర్స్ చేసిన వారు, లేదా CA, CWA, CMA, CS చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటుగా MBA ఇన్ ఫినాన్స్ లేదా PGDM స్పెషలైజేషన్ ఫినాన్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీరికి ఖచ్చితంగా 5 సంవత్సరాల మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందని చెప్తున్నారు. మేనేజర్ రిస్క్ పోస్టులకు వచ్చేసి సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్గా పైన ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారో అదే క్వాలిఫికేషన్ ఉన్నాయి. కాకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 25, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు, 35 సంవత్సరాల వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years సరిపోతుంది ఈ మేనేజర్ పోస్టులకి. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఇందులో సివిల్ ఇంజనీర్ పోస్టులకు వచ్చేసి మినిమం 25 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఇచ్చారండి. BE లేదా బీటెక్ ఏదైనా సరే సివిల్ ఇంజనీర్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందని చెప్తున్నారు ఈ పోస్టులకు. ఇక ఆర్కిటెక్చర్ మేనేజ్మెంట్ పోస్టులకు గమనిస్తే మినిమం 25 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మీ కోర్స్ కంప్లీషన్ని. దీంతో పాటుగా ఆటో క్యాడ్ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకుని ఉండాలని చెప్తున్నారు. మొత్తం అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలంటున్నారు. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలంటున్నారండి. ఇక మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 25 సంవత్సరాల మినిమం, మాక్సిమం 30 సంవత్సరాల వరకు ఇచ్చారండి. BE బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందంటున్నారు. ఇక మేనేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో మినిమం 25 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ప్రింటింగ్ అండ్ టెక్నాలజీలో BE బీటెక్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతున్నారు అని చెప్తున్నారు. లైన్ లేదా పేపర్ వెరిఫికేషన్ పైన ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఇక మేనేజర్ 4Xకి వచ్చేసి మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఇక గ్రాడ్యుయేషన్ ఎన్ని డిసిప్లిన్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు MBA ఫినాన్స్ లేదా PGDBA లేదా PGDBM లేదా PGPM లేదా PGDM వీటిలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ మీరు చేసి ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ 4Xలో కండక్ట్ చేసిన వారి IIBF చేస్తారు కదా, వారు కండక్ట్ చేసిన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటుగా మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అది కూడా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఫారెక్స్ ట్రేడ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. మేనేజర్ చార్టెడ్ అకౌంట్స్కి వచ్చేసి మినిమం 25 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వరకు ఇచ్చారండి. వీరు CA చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది CA ఫీల్డ్లో.
అది కూడా బ్యాంక్, ఎన్బిఎఫ్సి, ఎఫ్ఐ లేదా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో ఏదో ఒక దాంట్లో మీరు సీఏగా వర్క్ చేసి ఉండాలి. ఇందులో 9వ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ అండి. మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్ అండి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటలాజికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్, కంప్యూటర్ ఇలాగే ఎక్సెట్రా ప్రతి ఒక్కటి ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా బీ ఫార్మసీ చేసిన వారికి కూడా అవకాశం ఇచ్చారు ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి. వీరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని గమనించగలరు. ఓకే, ఇందులో 10వ పోస్టు 120 వేకెన్సీస్ ఉన్నాయండి. అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్ పైన ఏదైతే ఫారెక్స్ మేనేజర్ పోస్టులు ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీటికి ఇచ్చారు. మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎన్ని డిసిప్లిన్ వారు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం లేదా పీజీపీఎం, పీజీడీఎం ఏదో ఒక దాంట్లో మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది కంప్లీషన్ చేసి ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేషన్ కోర్స్ 4Xలో చేసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఈ పోస్టులకి, కానీ ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఏజ్ క్రైటీరియా చూస్తే మీరు ఖచ్చితంగా 1/8/2021 కల్లా మాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో పోస్ట్ వైజ్గా వాటిని మించకుండా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం కానీ మాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే డిజైరబుల్ ఏదైనా సరే 3/9/2021 కల్లా మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ డేట్ కాబట్టి ఈ డేట్ కల్లా మీరు ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అటెండ్ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ ఉన్న వారికి 5 సంవత్సరాలు, పర్సన్స్ విత్ అఫెక్టెడ్ 1984 రైట్స్లో ఉన్న వారికి 5 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ పోస్టులలో ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అంటే చాలా వరకు డౌట్ వస్తున్నాయండి. ప్రొబేషన్ పీరియడ్ అంటే మీరు పోస్ట్ కన్ఫర్మేషన్ కాకోకుండా ఈ ప్రొబేషన్ పీరియడ్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని వాటిని తరువుగా చెక్ చేస్తారండి. సర్వీస్ బాండ్ అనేది మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అది 3 years సర్వీస్ బాండ్ కానీ లేదా 2,50,000 విలువ చేసిన సర్వీస్ బాండ్ను మీరు రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇదే ఫీల్డ్లో ఇదే బ్యాంకులో 3 సంవత్సరాలు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ముందుగానే మీరు వెళ్ళిపోవాలనుకున్నట్లయితే ఈ 2,50,000 రూపాయలు పే చేసి వెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే కేవలం మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. వచ్చే అంటే అప్లికేషన్ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ ప్రకారంగా మీకు గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఏదో ఒక దాన్ని కండక్ట్ చేస్తారు లేదా రెండింటిని కండక్ట్ చేయొచ్చు అని చెప్పి ముందుగానే ఇస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మొత్తం 4 ఫీల్డ్ నుంచి వస్తాయండి. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, రిలవెంట్ మీ పోస్ట్కు సంబంధించినది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దాని నుంచి 50 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటాయండి. ఓకే, రీజనింగ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు ఉంటుందండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. కానీ మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది 50 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటుంది. సో మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన ఖచ్చితంగా మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా 200 మల్టిపుల్ క్వశ్చన్స్ 200 మార్కులు ఉంటాయి. దీనికి మీకు 120 minutes టైం ఇస్తారండి. ఇది కూడా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ మాత్రమే ఉంటుంది. మీకు పర్సనల్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ అయినా unionbankofindia.co.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రతి ఒక్క దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, గమనించుకోగలరు. పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉన్నాయండి. 1/4 నెగిటివ్ మార్క్ వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు బ్లాంక్ ఎటువంటి మార్క్ అటెంప్ట్ చేయకుండా వదిలేసినందుకు దానికి ఎటువంటి నెగిటివ్ మార్క్ ఉండదు. కానీ అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ అయితే మీకు నెగిటివ్ మార్క్ వెళ్ళిపోతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీస్తారండి. అంటే మెరిట్ లిస్ట్ పైన ఖచ్చితంగా మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూలో. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రూప్ డిసిషన్ కూడా 50 మార్కులకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా 25 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ నేచర్గా తెచ్చుకోవాలి. ఈ పోస్టులకి గ్రూప్ డిస్కషన్కి వచ్చేసి వీటిలో పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి ఒక పోస్ట్కి 3 లాగా పిలుస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు మినిమం 25 మార్కులు తెచ్చుకోవాలి. 25 మార్కులు తెచ్చుకోకపోతే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇందులో కూడా ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా, మీ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది, జాబ్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, అకాడమిక్ కెరీర్స్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చెక్ చేస్తారండి. వాటి కోసమని మీకు పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులు కండక్ట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్లో మినిమం 25 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి 50 మార్కులకు గాను. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే 22.5% సరిపోతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో క్లాస్ కూడా ఇచ్చారండి. అప్లికేషన్స్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేదా గ్రూప్ డిస్కషన్ ఏదైనా సరే అసలు వీటిని ఏది లేకుండా మీకు అప్లై చేసిన మార్క్స్ బేస్ మీద ఎక్స్పీరియన్స్ బేస్ మీద కూడా తీయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఇచ్చారండి. ఎగ్జామినేషన్ సెంటర్లో వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ అది కూడా 9/10/2021 మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ముందుగా చెప్తున్నారండి. ఎగ్జామ్ సెంటర్లు కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మీకు దగ్గరలో అనగా ఏపీ మరియు తెలంగాణ వారికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి మాత్రమే ఇచ్చారండి. మిగిలిన వారికి వేరే వేరే ప్లేసెస్ ఎక్కువగా ఇచ్చారు. మనకు మీ లోకల్ ఏరియాలో ఉండకపోవచ్చు. వీటిని మాత్రమే మీరు కన్సిడర్ చేయగలరు.
ఈ వెన్యూ మరియు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా మీకు అడ్మిట్ కార్డులో మాత్రమే మెన్షన్ చేస్తారండి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుంచి రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి కెరీర్ ఓవర్వ్యూను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి ఇంటర్వ్యూ టైంలో అంటే మీ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మరియు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రెండింటిని తీసుకెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీ ఎస్ఎస్సీ మెమోని కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మార్క్ షీట్ను ఇయర్ వైజ్ మార్క్ షీట్స్ అన్ని తీసుకెళ్ళాలి. క్యాస్ట్, ఓబీసీ, ఇన్కమ్, డిజబిలిటీ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ అంటే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్స్, అలాగా ప్రతి ఒక్క దానిని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫీ రూపంలో ₹850 జనరల్, ఓబీసీ మరియు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.